ప్రతి ఆదివారం హాజరై సంతకం చేయాలనే హైకోర్టు ఆదేశాలతో చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి విడుదల రజని వెళ్లారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అరెస్టును విడుదల రజని తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం కనుసాయిగల్లోనే తెలంగాణ పోలీసులు ఈ కేసు నమోదు చేశారని రజని ఆరోపించారు. బ్రహ్మనాయుడును జైలుకు పంపడం అత్యంత బాధాకరమని, తమకు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు. బొల్ల బ్రహ్మనాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మాజీ మంత్రి విడుదల రజని వెల్లడించారు. బొల్ల బ్రహ్మనాయుడు గారి అరెస్ట్ కానీ ఈ కేసు కానీ పూర్తిగా కూడా అక్రమ కేసు. ఇది అక్రమ అరెస్టు. బ్రహ్మనాయుడు గారి తాలూకా మనుషులే వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి జీవోని ఇది ఒరిజినల్ జీవోనా లేకపోతే ఇది ఫేక్దా అని దీన్ని జెన్యున్గా వెరిఫై చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అక్కడికి ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి దాన్ని చెక్ చేయమని చెప్పి వాళ్ళ తాలూకా మనుషులే అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు చెక్ చేసిన నేపథ్యంలో అది ఫేక్ అని తేలడం వల్ల ఆ విషయం బయటికి రావడం జరిగింది. వినుకొండ ప్రజలకు చాలా మేలు చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రాంత ప్రజలకు కూడా అతని వ్యక్తిత్వం గురించి చాలా వరకు కూడా తెలుసు. సో మరి ఈరోజు అలాంటి వ్యక్తిని ఆయన బాధితుడు అని చెప్తే ఆయన నిందితుడుగా మరి చిత్రీకరించి ఏ విధంగా ఈ స్టెప్స్ తీసుకున్నారో మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మాకు న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా కూడా నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆయన కడిగిన ముఖ్యం వల్ల బయటకు వస్తారనేటువంటి నమ్మకం మాకుంది.